మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటే ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ఈ చాప్టర్ నుండి పూర్తిగా మొత్తం మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ స్వాతంత్రం అనంతరం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో 45వ ఆర్టికల్లో బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. ఎన్నో ఆర్టికల్ అండి? 45వ ఆర్టికల్లో. ఓకేనండి. కానీ ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల సంపూర్ణ అక్షరాస్యత ఒక మిథ్యగానే మిగిలిపోయింది. మరి ఇక్కడ NCF 2005 కోసం నియమించినటువంటి ఎస్పాల్ కమిషన్ విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలి అని సిఫార్సు అయితే చేసిందండి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించిందండి. ఇక్కడ NCF కోసం నియమించబడినటువంటి కమిషన్ ఎస్పాల్ కమిటీ. ఇలా అప్లికేషన్ బిట్స్ అయితే ఒక్కో బిట్లో 3-4 ఉంటాయండి. మీరు జాగ్రత్తగా గమనిస్తూ చూడండి. ఓకేనండి. మరి ఈ యొక్క విద్యా హక్కు చట్టం లేదంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈ చట్టము 2009 జూలై 2న కేంద్ర ప్రభుత్వం, జూలై 20న రాజ్యసభ, ఆగస్టు 4న లోక్సభలు ఆమోదించడం జరిగాయండి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, అన్నీ కూడా 2009వ సంవత్సరమే. జూలై 2, జూలై 20, ఆగస్టు 4 ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ, లోక్సభలు ఆమోదించడం జరిగాయండి. మరి దీనికోసము 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేసి స్వేచ్ఛ హక్కులోని 21వ నిబంధనకు ఏ అనే సబ్ ఆర్టికల్ అయితే జోడించారండి. అంటే 21A అనే ఒక ఆర్టికల్ అయితే జోడించారండి. ఇది ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు విద్య పొందడం వారి హక్కు అని చెప్తుందండి. ఏదండి? 21A అనేదండి. మరి ఈ చట్టాన్ని మరి రాష్ట్రపతి ఆగస్ట్, ఇక్కడ లోక్సభ ఎప్పుడైతే 4వ తేదీన ఆమోదించిందో ఆగస్ట్ 26వ తేదీన రాష్ట్రపతి గారు ఆమోదించడం జరిగిందండి. మరి ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు, ఒక అనుబంధము, 38 సెక్షన్లు ఉన్నాయండి. 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ మిత్రులు గమనించాలి, ఆ 38 సెక్షన్లో కూడా ఈ 7 అధ్యాయాల్లో కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తామండి. ఓకేనండి. మొదటి అధ్యాయంలో పేరు, పరిధి, నిర్వచనాలు ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ యొక్క అధ్యాయం 1లో. మరి ఈ అధ్యాయం 1లో 1 మరియు 2 సెక్షన్లు కలవండి. 2 సెక్షన్లు ఉంటాయండి. పేరు, పరిధి, అమలు తేదీ, వివిధ భావనలకు నిర్వచనాలు కూడా ఈ అధ్యాయం 1లో ఉంటాయండి. మరి సెక్షన్ 1, 2 గురించి మరి అధ్యాయం 1లో ఉంది కదా, దాని గురించి చూద్దామండి. ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారండి. దీనినే ఆగస్టులో ఆమోదించారు కాబట్టి ఆగస్టు చట్టం అని కూడా అంటారండి. మరి ఈ చట్టము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే చట్టము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి ఇది భారతదేశం అంతటికీ వర్తిస్తుందండి. మరి ఈ చట్టము 2010 ఏప్రిల్ 1 నుండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, 2010 ఏప్రిల్ 1 నుండి దేశమంతటా కూడా అమల్లోకి వచ్చేసిందండి. మరి 2వ సెక్షన్కి వచ్చామండి. ఇందులో వివిధ భావాలకు అర్థాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సంబంధిత ప్రభుత్వము అంటే ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పాలిత ప్రభుత్వం, వీటిని సంబంధిత ప్రభుత్వం అంటారండి. అదేవిధంగా కాంపిటీషన్ రుసుము అంటే బడి ప్రకటించినటువంటి రుసుము కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చే చందా, విరాళం, చెల్లింపులు, వీటిని కాంపిటీషన్ రుసుము అంటారండి. ఇవన్నీ కూడా సెక్షన్ 2లో అర్థాలను వివరించడం అనేది ఇక్కడ జరుగుతుందండి. 3వది బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికల్ని మనము బాలలు అంటారని 2వ సెక్షన్లో తెలియజేయడం జరిగిందండి. మరి ప్రతికూల పిల్లలు అనగా SC, ST మరియు సామాజిక వెనుకబడిన తరగతుల పిల్లలు అని చెప్పడం సెక్షన్ 2లో జరిగింది. ఇక్కడ SC, ST, BC, ఇది BC కదండి. మరి BC పిల్లలు అంటే ఇక్కడ ప్రతికూల పిల్లలు అండి. క్వశ్చన్ ఏ విధంగా అంటారంటే క్రింది వానిలో ప్రతికూల పిల్లలు ఎవరు అని అడుగుతారండి. అప్పుడు మనం జాగ్రత్తగా SC, ST, BC అని పెట్టాల్సి ఉంటుందండి. మరి బలహీన వర్గాలకు చెందిన బాలలు అంటే సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా కనీసం మొత్తం కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్నటువంటి పిల్లలండి.
ఓకేనండి. మరి ఇక్కడ ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8 తరగతులండి. ఓకేనండి. మరి అర్థాలు అంటే ప్రాథమిక విద్య అంటే అర్థం ఏంటి అని ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌లో అడుగుతా ఉంటారండి. అంటే ఇక్కడ అర్థం అడిగారంటే మనం సెక్షన్ 2లోకి వెళ్ళిపోవాలండి. ఓకేనండి. మరి సంరక్షకులు అంటే ఏమిటంటే తల్లిదండ్రులు లేదా దత్తత తీసుకున్న సంరక్షకులు అని అర్థం అండి. అర్థం వచ్చింది కాబట్టి సెక్షన్ 2. ఓకేనండి. స్థానిక ప్రభుత్వం అంటే నగర పాలక సంస్థలు, పంచాయతీ సంస్థలండి. మరి 9వదండి బాలల హక్కుల సంరక్షణకు జాతీయ కమిషన్ అంటే బాలల హక్కుల సంరక్షణకు 2005లోని సెక్షన్ 3 ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ బాలల హక్కుల కమిషన్. ఓకేనండి. మరి బడి అంటే ప్రాథమిక విద్యను అందజేస్తూ గుర్తింపు పొందినటువంటి బడే అండి. అవి కేంద్ర ఆధీనంలో ఉన్న బడులు కావచ్చు, రాష్ట్ర బడులు కావచ్చు, ఎయిడెడ్, ప్రైవేట్, ప్రత్యేక వర్గీకరణ బడులు కావచ్చండి. ఏదైనా కూడా కావచ్చు. ఇక్కడ ప్రత్యేక వ్యవస్థీకరణ బడులు అనగా అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు కాబట్టి సెక్షన్ 2 అండి. ఇక్కడ ప్రత్యేక వర్గీకరణ బడులు అని అడుగుతుంటాడండి. క్రింది వాటిలో ప్రత్యేక వర్గీకరింపబడిన బడి కానిది అని అడుగుతాడు. అంటే ఒక 3 వేసి ఒకటి స్పెషల్ పెడతాడండి. అప్పుడు మనకు దొరుకుతుంది అనమాట. బొమ్మ కనిపిస్తుంటుంది అలాగా. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు ప్రభుత్వ ప్రకటన ద్వారా వర్గీకరించినటువంటి బడులండి. వీటికి ఈ చట్టము వర్తించదండి. ఇక్కడ ప్రత్యేక వర్గీకరణ బడులు అంటే ఏమిటో బాగా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు మనం అధ్యాయం 2లోకి వెళ్ళిపోయామండి. ఇందులో విద్య హక్కు గురించి తెలియజేస్తుందండి. దీనిలో 3, 4, 5 3 నుంచి 5 సెక్షన్లు ఉన్నాయండి. ఇప్పుడు సెక్షన్ 3 గురించి చూద్దామండి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వారు పరిసరాలలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి రుసుము, ఛార్జీలు చెల్లించిన అవసరం పిల్లలకు లేదు అని సెక్షన్ 3లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ వికలాంగులకు కూడా ప్రాథమిక విద్య పొందే హక్కు కలదు అని మనకి సెక్షన్ 3లో చెప్పడం జరిగిందండి. వికలాంగులకు ఈ యొక్క ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువ ఫీజు గురించి మెన్షన్ చేశాడండి. ఓకేనండి. ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. అదేవిధంగా ఎటువంటి ఛార్జీలు అన్నది సెక్షన్ 3 గుర్తుంచుకోవాలి. ఇందాక 2 చెప్పుకున్నాం అర్థాలు అలాగనమాట. ఇది 3లో ఫీజులు. ఇప్పుడు సెక్షన్ 4కి వస్తున్నామండి. విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడండి, ఏమీ రాని పిల్లవాడు వచ్చాడు, 8వ సంవత్సరం వచ్చాడు, నాకు వాడికి అక్షరాలు కూడా రాలేదు, మనం అయితే తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అంటాడు కాన్వెంట్ అయితే. కానీ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ప్రకారంగా సెక్షన్ 4 ప్రకారంగా వయస్సుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలండి. అయితే తమ వయస్సుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పించి ఆ వయస్సుకు కావలసినటువంటి అభ్యాసం అయితే కల్పించాలండి. మరి 14 సంవత్సరాలలో విద్య పూర్తి కాకుంటే వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు కూడా విద్యనైతే అందించాలండి. ఓకేనండి. మరి వయసుతో సంబంధం లేకుండా ఈ యొక్క ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసేలాగా చేయాలండి. ఇది సెక్షన్ 4 ప్రకారం అండి. నెక్స్ట్ సెక్షన్ 5లోకి వచ్చామండి. మరి విద్యార్థి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదండి. సెక్షన్ 4లో ఏం చేసాం? మనం స్కూల్లో జాయిన్ చేసుకుని ఏ వయసుకు తగ్గడన్నా జాయిన్ చేసుకున్నాం. 5లో ఏం చేసుకుంటాడు? టీసీ తీసుకుంటాడండి. ఓకే. బదిలీ కోరే హక్కు కలదండి వాడికి. బదిలీ కోరగానే బడి ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ వెంటనే బదిలీ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాలండి. బదిలీ పత్రం ఆలస్యమైన లేక బదిలీ పత్రం లేదని ఏ ప్రధానోపాధ్యాయుడు కూడా ప్రవేశాన్ని నిలిపి చేయరాదండి. అలా చేస్తే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులు. ఓకేనండి. ఇప్పుడు అధ్యాయం 3లోకి వెళ్ళామండి. ఆ 3 ఏం చెప్తుందంటే ప్రభుత్వం యొక్క విధులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క విధుల గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తుందండి. దీనిలో 6 నుండి 11 సెక్షన్లు అయితే కలవండి. అంటే సంబంధిత ప్రభుత్వము తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు గుర్తు చేస్తూ 6 నుండి 11 ఈ సెక్షన్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు సెక్షన్ 6 చూద్దామండి. ఈ యొక్క చట్టంలోని అంశాలు అమలు చేయడానికి సిఫార్సు చేసినటువంటి
పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే, ఇది బాధ్యతే కదండి, ప్రభుత్వం యొక్క బాధ్యతే కదా. బడి లేకపోతే ఏం చేయాలి? ఈ చట్టం అమల్లోకి వచ్చిన, మరి ఏ చట్టం అండి? విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం బడిని స్థాపించాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి, ఇది చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపల సంబంధిత ప్రాంతీయ పరిధిలో బడిని ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది గుర్తుంచుకోండి. ఇది సెక్షన్ 6లోకి వస్తుంది. మరి 7లోకి వెళ్దామండి. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. ఓకేనండి. ప్రస్తుతం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65 నుండి 35 65:35 రేషియోలో ఈ యొక్క నిధులను అయితే సమకూర్చుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ని ఇది 3వ అధ్యాయంలో ఉన్నామండి. 3వ అధ్యాయం ఏం చేస్తుంది? ప్రభుత్వ తల్లిదండ్రుల యొక్క విధులు. అంటే ఫస్ట్ ఏం చేయాలి? బడి పెట్టాలి. బడి పెట్టాలంటే డబ్బులు కావాలి. 65:35లో 6 సెక్షన్లో బడి పెట్టాలి. 7వ సెక్షన్లో డబ్బులు ఇవ్వాలి. ఓకేనండి. ఈ విధంగా మనం క్రాస్గా సింపుల్గా షార్ట్ కట్గా పెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుందండి. రెండోది, ఈ చట్టం నిర్వహణకు అవసరమయ్యే వ్యయాన్ని కేంద్రం అయితే అంచనా వేస్తుందండి. ఈ చట్టం అమలు కోసం కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ని అందిస్తుందండి. మరి ఏ రాష్ట్రానికైనా కూడా అదనపు వ్యయం కోసం ఆర్టికల్ 2 ప్రకారము ఆర్థిక సంఘానికి సిఫార్సు చేస్తుందండి. ఏ ఆర్టికల్ అండి? 280, ఆర్టికల్ 280. ఇంకా ఏ రాష్ట్రం ఇంకా ఎక్కువ వ్యయం కావాలి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద, అప్పుడు మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 280 ప్రకారం అండి. మరి ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయితే వహిస్తుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత చెప్పుకున్నాము. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు కూడా చూద్దామండి. మరి సెక్షన్ 29లో పేర్కొన్నటువంటి అకాడమిక్ అథారిటీ సహాయంతో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుందండి. అదేవిధంగా ఉపాధ్యాయుల శిక్షణకు ప్రామాణికాలను రూపొందించి అమలయ్యేలా చూస్తుంది. మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ ఇచ్చి ప్రామాణికతను పాటించేలాగా అమలయ్యేలాగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి. అదేవిధంగా కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రణాళిక తయారీ, సామర్థ్యం పెంపుదల ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సాంకేతిక మద్దతును, వనరులను అందిస్తుందండి. ఓకేనండి. అదేవిధంగా 8వ చూద్దామండి. ఇప్పుడు సెక్షన్ 8 దీనిలో ఏం చెప్తుందంటే సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతల్ని ఇక్కడ మనకి సెక్షన్ 8 అనేది తెలియజేస్తుందండి. ఇక్కడ బాలబాలికలందరికీ కూడా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. మరి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో హాజరవుతూ ప్రాథమిక విద్య పూర్తయ్యేలా చూడటం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి అండి. అదేవిధంగా పరిసరాలలోని పాఠశాలను అందుబాటులో ఉండేలా చూడడం, అంటే దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండేలా చూడడం అండి. అదేవిధంగా బలహీన ప్రతికూల వర్గాల పిల్లలకు ఎలాంటి వివక్ష లేకుండా విద్య అందేలా చూడడం అండి. అదేవిధంగా పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులండి. మరి సెక్షన్ 4లో పేర్కొన్న విధంగా ప్రత్యేక శిక్షణ సౌకర్యాలు కల్పించడము, చట్టంలో పేర్కొనే విధంగానే నాణ్యమైన ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అండి. అదేవిధంగా ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళికలు, అంటే లెసన్ ప్లాన్ను, కోర్సులను సకాలంలో సిఫార్సు చేయడము, టీచర్లకు శిక్షణ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులండి. అదేవిధంగా 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించడం, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకండి. నెక్స్ట్ సెక్షన్ 9లో చూద్దామండి. స్థానిక ప్రభుత్వ బాధ్యత అండి. అంటే పరిసర ప్రాంతాలలోని బడి అందుబాటులో ఉండేటట్లు చూడటం, ఎలాంటి వివక్ష లేకుండా విద్య అందేలా చూడడము, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల రికార్డు నిర్వహించడము, ప్రతి పిల్లవాడు బడిలో ప్రవేశం పొంది హాజరవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా పర్యవేక్షించడము ఇక్కడ స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. ఇది సెక్షన్ 9 అనేది తెలియజేస్తుందండి. పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడము, టీచర్లకు శిక్షణ సౌకర్యం కల్పించడము. ఇక్కడ మనం బాగా గమనిస్తే సౌకర్యాలు కనిపించడం, మౌలిక వసతులు కనిపించడం, ఇవన్నీ కూడా అధ్యాయం 3లో వస్తున్నాయండి.
ఓకేనండి. అధ్యాయం 3లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనేది మనం టూకీగా గుర్తుపెట్టుకోవాలండి మనం. మరి వలస కుటుంబాల పిల్లలను బడిలో ప్రవేశం పొందేలా చూడడం, అదే తమ పరిధిలోని బడుల పనితీరును పర్యవేక్షించడము, విద్యా క్యాలెండర్ను నిర్ణయించడము, ఇవన్నీ కూడా సెక్షన్ 9లో స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. మరి సెక్షన్ 10 చూద్దామండి. తమ పిల్లలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుని బాధ్యత. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది చాలా సార్లు టెట్లో అడగడం జరిగింది. మరి ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చేర్పించడము ఏ సెక్షన్ యొక్క ప్రకారంగా తల్లిదండ్రుల విధి అని అడగడం జరిగిందండి. అప్పుడు మనకి సెక్షన్ 10 అనేది గుర్తుకు రావాలండి. మరి 11వదండి, సెక్షన్ 11 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి, పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలండి. ఇక్కడ అధ్యాయం 4 అండి. బడులు ఉపాధ్యాయుల విధులండి. ఇక్కడ అధ్యాయం 4 అనేది 12 నుంచి 28 సెక్షన్లు ఉంటాయండి. ఇక్కడ బడులు ఉపాధ్యాయుల యొక్క విధుల్ని ఈ యొక్క అధ్యాయం 4లో మనం తెలియజేస్తుంటామండి. మరి సెక్షన్ 12 చూద్దామండి. ఈ చట్టం సంబంధించినంత వరకు ప్రభుత్వ బడులు అనేవి ఉచిత విద్యను అందించాలి. ఓకేనండి. మరి ప్రభుత్వ బడి యొక్క విధి కూడా తెలియజేయాలి కదా. బడి యొక్క విధి ఏంటి? ఉచిత విద్యను అందించడం అండి. మరి ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడులు అయితే కనీసం 25% తగ్గకుండా ఎంత శాతం గ్రాంట్లు పొందుతున్నామో అంతే శాతం మందికి ఉచిత విద్యను అందించాలి. కొన్ని కోఆపరేటివ్ స్కూల్స్ ఉంటాయండి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్కి 25% తగ్గకుండా అంతమంది ఉచిత సీట్లు అయితే ఇవ్వాలండి. ఓకేనండి. మరి పూర్తి ప్రైవేటు బడులు అయితే బలహీన ప్రతికూల పిల్లలకు, ఇక్కడ ప్రతికూల పిల్లలు అంటే మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మరి ప్రతి తరగతిలో కూడా ఇక్కడ ప్రతి తరగతులన్నీ మెన్షన్ చేయడం జరిగిందండి. 25% మందికి ఉచిత విద్యను అయితే అందించాలండి. అంటే 4 పిల్లల్లో ఒక పిల్లడు ఈ యొక్క ప్రతికూల బలహీన వర్గాలకు చెందిన పిల్లడైతే ఉండాలండి. మరి ఉచిత విద్యను అందజేస్తూ ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఖర్చును తిరిగి పొందవచ్చండి. మరి సందర్భాన్ని బట్టి సంబంధిత ప్రభుత్వానికి లేదా స్థానిక ప్రభుత్వానికి అవసరమయ్యే సమాచారాన్ని ప్రతి బడి కూడా అందించాల్సి ఉంటుందండి. అంటే చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు, లేదంటే మరి స్థానిక ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమాచారాన్ని ప్రతి బడి కూడా అందించాలి. ఇది బడి యొక్క విధి అండి. బడి యొక్క విధి సెక్షన్ 12 అండి. ఓకేనండి. ఇప్పుడు సెక్షన్ 13 అండి. ఏ బడైనా కూడా క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు. ఇది కూడా బడిలో విధుల్లో ఒక రూల్ అండి. మరి ఏ బడైనా కూడా ప్రవేశ రుసుము తీసుకుంటే దానికి 10 రెట్ల జరిమానా విధించాలి. ప్రవేశ రుసుము తీసుకుంటే ఎన్ని రెట్ల జరిమానా విధించాలి అని అడుగుతుంటాడు. ఎంత జరిమానా విధించాలి? 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 10 రెట్లు, 20 రెట్లు, లేదంటే 1,00,000 రూపాయలు ఇలా అడుగుతుంటాడండి. అప్పుడు మనం ఖచ్చితంగా అంటే ప్రవేశ రుసుము అంటే ఎంట్రీ ఫీజు అండి, అడ్మిషన్ ఫీజు అంటాం కదా, అదండి 10 రెట్లు అండి. ఓకేనండి. మరి ఇక్కడ ఏ బడైనా కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించకూడదండి యాజ్ పర్ రూల్ ప్రకారం. ఇక్కడ సెక్షన్ 13 ఏం చెప్తుందంటే ప్రవేశ రుసుముకి జరిమానా విధించాలి. అదేవిధంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు 25,000 రూపాయలు, ఆ తర్వాత ప్రతి తప్పుకు 50,000 రూపాయలు జరిమానా అయితే విధించవచ్చు అని చెప్పిందండి. మరి ఇదండి. మరి ఇప్పుడు సెక్షన్ 14 చూద్దామండి. జనన మరణ వివాహాల నమోదు చట్టం 1886లోని అంశాలకు అనుగుణంగా జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో ప్రవేశానికి పిల్లల వయసును నిర్ధారిస్తారు. ఇక్కడ జనన ధృవీకరణ పత్రం ఆధారంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటేనే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ పిల్లల వయసుని నిర్ధారించడానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేదే సెక్షన్ 14 అండి. రెండో పాయింట్ అండి, వయస్సు ధృవీకరణ పత్రం లేదనే కారణంతో బడిలో ప్రవేశాన్ని అయితే తిరస్కరించకూడదండి. మరి విద్యార్థి సంరక్షకులు లేదా తల్లిదండ్రుల ధృవీకరణతో వయస్సునైతే నిర్ధారించుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. మరి సెక్షన్ 15 చూద్దామండి. విద్యా సంవత్సరం మొదలైనప్పుడు లేదా సిఫార్సు చేసినటువంటి గడువు
పెంచిన కాలంలోపు బాలలను బడిలో చేర్చుకోవాలండి. అంటే ఆగస్టు 31 అండి మనకి బడిలో చేర్చుకోవడానికి. ఒక విద్యా సంవత్సరంలో బడిలో చేర్చుకోవడానికి జూన్ 12 స్టార్ట్ అవుతుంది కదండి. జూన్ నుండి జూలై ఆగస్టు 31 లోపల మనం బడిలో చేర్చుకోవచ్చండి. అయితే పెంచిన గడువు తీరిన తర్వాత పిల్లలు ప్రవేశం కోరుతూ ఆ ప్రవేశాన్ని తిరస్కరించకూడదండి. కానీ మంచి రోజులు వచ్చాయని నవంబర్లో జాయిన్ చేయమంటారండి. లేదంటే కార్తీక మాసం వచ్చింది, లేదంటే ఇలా ఈ మాసం వచ్చింది, ఆ మాసం వచ్చిందని వస్తారండి. యాక్చువల్‌గా ఆ అకాడమిక్ ఇయర్ అంతా కూడా విద్యార్థి కోల్పోయినట్టండి. నవంబర్‌లో జాయిన్ అయితే, ఒకటో తరగతిలో జాయిన్ అయితే వాడు తిప్పి కొడితే 3 నెలల్లో, 4 నెలల్లోని వెళ్ళి 2లో కూర్చుంటాడండి. ఆ 3 నెలల్లోని అక్కడ ఏమి నేర్చుకోగలడు పిల్లవాడు? అదే కాన్వెంట్‌లో అయితే ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ అన్నీ చదువుకొని వస్తారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో డైరెక్ట్‌గా వస్తారు కాబట్టి వాడిని ఏం చేయలేమండి. అందుకనే ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ ఆగస్టు 31 అని పెట్టడం జరిగిందండి. అయినప్పటికి కూడా మన తల్లిదండ్రులు ఈ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నవంబర్‌లోని, సెప్టెంబర్‌లోని ఎప్పుడు తీసుకొస్తున్నారండి. అది దానివల్ల విద్యార్థి యొక్క గ్రోత్ బాగా డౌన్ అయిపోతుందండి. ఎడ్యుకేషన్ గ్రోత్. మరి అలాగే మధ్యలో వచ్చినప్పటికి కూడా ప్రవేశాన్ని అయితే తిరస్కరించకూడదని చెప్పి మనకి సెక్షన్ 15 చెప్తుందండి. మరి సెక్షన్ 16 విషయానికొస్తే బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు అదే తరగతిలో కొనసాగించడం, బడి నుంచి తీసివేయడం నిషేధం. ఓకేనండి. పూర్తయ్యే వరకు కొనసాగాలి. మధ్యలో నీకు నువ్వు తీసివేయడం అనేది ఈ యొక్క సెక్షన్ 16 ప్రకారంగా తీసివేయకూడదండి. 17 చూద్దామండి. పిల్లలను శారీరకంగా శిక్షించడము, మానసికంగా వేధించడము నిషేధం అండి. మరి చిన్న పిల్లాడికి ఎంత మానసికమైన గౌరవ భావనలు ఉంటాయండి. మరి అలాంటి పిల్లవాడిని చిన్న మాట అంటే తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయుడి యొక్క కాలర్ పడేసుకుంటారండి. అక్కడ ఉపాధ్యాయుడిని శిక్షించడం, మానసికంగా వేధించడం అక్కడ జరిగినా పర్లేదు కానీ విద్యార్థి యొక్క గౌరవ మర్యాదలకి లోటు రాకూడదండి. ఈ కాలంలో మనం ఎక్కడ కూర్చున్నామండి? ఎటువంటి పాఠశాలలో ఎటువంటి కనీస సౌకర్యాలు లేని స్థాయిలో ఉండేవాళ్ళం. అయినప్పటికి కూడా ఉపాధ్యాయులు ఎంతలా కొడితే ఆ భయభక్తులతోనే చదువుతూ మంచి భక్తి శ్రద్ధలతో చదువుకొని ఈ స్థాయికి రాగలిగాం. కానీ ఇప్పుడు ఒక పిల్లవాడిని కొడితే ఆ పిల్లవాడు ఇంటికి వెళ్తే ఆ తల్లిదండ్రులు వచ్చి కాలర్ పట్టుకుంటున్నాడు. చూసావా బానే అయింది అని చెప్పి విద్యార్థి ఉపాధ్యాయుడి వైపు చూసే వెకిలి నవ్వుని చూస్తుంటే ఉపాధ్యాయుడు సమాజంలో తల దించుకుపోతుందండి. ఆ విధంగా ఇప్పుడు సమాజం కూడా తల దించుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడిందండి. మరి ఆ విధంగా ఈ సెక్షన్ 17 అనేది పిల్లలను శారీరకంగా శిక్షించడము, మానసికంగా వేధించడము నిషేధించిందండి ఈ యొక్క సెక్షన్ 17 అండి. అంటే ఎందు గురించి లింకప్ చేస్తున్నానంటే మీకు గుర్తుండాలనండి. విద్యా వ్యవస్థ మీద నాకైతే వ్యతిరేక భావన అయితే లేదు. కానీ నేటి సమాజంలో జరుగుతున్న తీరుని విశ్లేషిస్తున్నాను అంతే. అదేవిధంగా ఎవరైనా వేధించిన, శిక్షించిన క్రమశిక్షణా చర్యకు గురవుతారు. వెంటనే సస్పెండేనండి, ఇంకేం లేదు. ఉపాధ్యాయుడు లేదు. మరి జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు శిక్షిస్తే మరి మండలం కాదే మండలం ప్రక్క మండలాలు జిల్లా మొత్తం ఇగో ఈ ఉపాధ్యాయుడే శిక్షించబడ్డాడు, ఈ ఉపాధ్యాయుడికి మెమో వచ్చింది, ఈ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు అని అతని యొక్క గౌరవ మర్యాదలు తీసేసినా పర్వాలేదండి సెక్షన్ 17 ప్రకారం. కానీ ఉపాధ్యాయుడు అనేవాడు కొట్టవాలి. కానీ మరీ అంత రాటు రుద్దేలే మనసుతో కొట్టకూడదండి. మంచి మనసుతో కాసింత నొప్పి తగ్గేలాగా బాధించకుండా కొట్టినా పర్వాలేదనమాట. సెక్షన్ 18 చూద్దామండి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా ఏ బడిని కూడా స్థాపించకూడదు, పని చేయకూడదండి. సెక్షన్ 18 అండి. మరి సిఫార్సు చేసిన విధంగా సెక్షన్ 19లో ఉన్న నియమాలు ప్రామాణికాలు ఉంటేనే గుర్తింపు అయితే ఇవ్వాలండి. అదే గుర్తింపు పొందిన నాటి షరతులను ఉల్లంఘిస్తే తక్షణమే పాఠశాల యొక్క గుర్తింపునైతే రద్దు చేయాలి. ఇది అంతా కూడా సెక్షన్ 18 ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించిందండి, బాగా గుర్తుంచుకోండి. మరి ఎలాంటి సందర్భాల్లో గుర్తింపు రద్దు చేస్తున్న బడిలో చదువుతున్న బాలులను పరిసర ప్రాంతంలోనే మరో బడిలో చేర్పించాలండి. మరి గుర్తింపు రద్దు అయిన తేదీ నుండి ఆ బడి పని చేయకూడదండి. గుర్తింపు లేకుండా బడి నడిపితే ₹1,00,000 జరిమానా విధించాలండి. ఇందాక చూసారా, ఇందాక 25,000 రూపాయలు అన్నాడు, ఇక్కడ ₹1,00,000. రెండాట్లకి వేరే
ప్రవేశ రుసుముకి 25,000 రూపాయలు అన్నాడండి. ఇక్కడేమో గుర్తింపు లేకుండా బడి నడిపితే 1,00,000 రూపాయలు అన్నాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 25,000 ఈ 1,00,000 రూపాయలు రెండు ఒకే బిట్లో తయారు చేస్తాడండి. గుర్తింపు లేకుండా బడిని నడిపితే ఎంత శిక్ష వేస్తారు అని అడుగుతాడండి. 10 రెట్లు 25,000 1,00,000 రూపాయలు అంటాడు. అప్పుడు 10 రెట్లు మనం చదువుకున్నాము, 25,000 చదువుకున్నాము, ఇక్కడ 1,00,000 రూపాయలు చదువుకున్నాము. అందుకే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ మనం క్లారిఫై ఇచ్చుకోవాలండి. ఒకవేళ రెండవసారి కూడా నడిపితే రోజుకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించాలండి. మరి సెక్షన్ 19 చూద్దామండి. మరి చట్టంలో పేర్కొన్నటువంటి నియమాలు ప్రామాణికాలు పూర్తి చేయకుండా సెక్షన్ 18 క్రింద ఏ బడిని కూడా ఏర్పాటు చేయకూడదండి. అదే గుర్తింపును కూడా ఇవ్వకూడదండి ఎట్టి పరిస్థితుల్లోని కూడా. మరి ఈ చట్టం ఏర్పడక ముందే స్థాపించబడి నిర్వహించబడుతున్నటువంటి బడుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి, అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుండి 3 సంవత్సరాల లోపు చట్టంలో పేర్కొన్న నియమాలను అయితే కలిగి ఉండాలండి. అదేవిధంగా సబ్సెక్షన్ 2లో పేర్కొన్నటువంటి బడులు నిర్ణీత కాలంలో ప్రమాణాలు పాటించకపోతే ఆ బడిని గుర్తింపు రద్దు చేయాలండి. మరి గుర్తింపు రద్దు చేసిన తేదీ నుండి ఆ బడి పనిచేయకూడదండి. ఇక్కడ మనం బాగా ఎంతో హోరాగారిగా చదివేస్తున్నాం, కానీ ఇక్కడ ఇందులో ఏమీ లేదు. సెక్షన్ 18, 19 కూడా ప్రైవేటు బడుల గురించి చెప్పింది. ఓకేనండి. ప్రైవేటు బడులు ఎందు గురించి నడపకూడదు, నడిపితే ఎంత ఫీజు చేయాలి అన్నది 18, 19లో చెప్పడం జరిగిందండి. అంతే అండి షార్ట్కట్గా. మరి గుర్తింపు రద్దు అయిన తర్వాత బడి నడిపితే సెక్షన్ 18(5) ప్రకారము జరిమానా అయితే విధించవచ్చండి. మరి ఇప్పుడు సెక్షన్ 20 గురించి చూద్దామండి. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా చట్టంలోని నియమాలను ప్రామాణికాలలోంచి ఏదైనా తొలగించడము లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ అయితే సవరించవచ్చు. అంటే ఈ యొక్క యాక్ట్ని మార్చడానికి అనుకూలం ఉన్నటువంటి సెక్షన్ 20 అండి. మరి మార్చకపోతే ఎలాగండి? చిన్న చిన్న అవకతవకలు జరిగిన ఏదైనా అంశాలు చొప్పించాలంటే మరి ఈ యొక్క యాక్ట్లోని చిన్న చిన్న లొసుగులు అయితే మధ్యలో పెడుతుంటారు. ఇక్కడ సెక్షన్ 20 అనేది తొలగింపులను చేర్చడాలు అనేది 20లోకి పెట్టారండి. మరి 21వదండి, ప్రైవేటు బడులను మినహాయించి మిగిలిన బడులన్నీ కూడా స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఆ బడిలో చదువుతున్నటువంటి బాలల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడితో బడి యాజమాన్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 21 ఏం చెప్తుందండి? SMCని ఏర్పాటు చేయాలి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. మరి ఎవరితోని? బాలల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో ఈ యొక్క స్కూల్లో SMCని ఏర్పాటు చేయాలి అని చెప్పి సెక్షన్ 21 చెప్తుందండి. అదేవిధంగా దీనిలో 4 కనీసం 3 వంతుల సభ్యులు తల్లిదండ్రులే ఉండాలి. అయితే ఈ సంఘంలో 50% మహిళలు అయితే ఉండాలండి. అంటే 1:1 ఖచ్చితంగా ఒకరు మాత్రం 50% అయితే మహిళలు ఉండాలండి. అదేవిధంగా బలహీన ప్రతికూల పిల్లల తల్లిదండ్రులకు దామాసా పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఓకేనండి. ఇందులో రెండో పాయింట్ కూడా ఉందండి. సెక్షన్ 21లో రెండో చూద్దామండి. బడి యాజమాన్య సంఘం అంటే SMC అండి ఈ క్రింది విధులను నిర్వహిస్తుంది. బడి పనితీరును పర్యవేక్షించడం, బడి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడము, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడము, సిఫార్సు చేసినటువంటి ఇతర విధులను కూడా నిర్వహించడం. ఇప్పుడు MDM చూడడము లేదంటే ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయండి. ఓకేనండి. 22వ సెక్షన్ చూద్దామండి. మరి బడి యాజమాన్య సంఘం 21 కదండి. అదేవిధంగా SMC సూచించిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి. 22వది. మరి సందర్భాన్ని బట్టి సంబంధిత స్థానిక ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రణాళికలకు అందించే గ్రాంటులకు బడి యాజమాన్య సంఘం తయారు చేసినటువంటి బడి అభివృద్ధి ప్రణాళిక ఆధారం అవుతుందండి. అంటే ఎక్కడ ఖర్చులు చేసాము, ఏం చేసాము అన్ని వివరాలకు కూడా ఈ యొక్క పాఠశాల అభివృద్ధి ప్రణాళికను అయితే తయారు చేసుకోవాలి. అదే ఆధారం అవుతుంది, దాని ప్రకారమే ఖర్చు పెట్టాలి అని చెప్పింది సెక్షన్ 22 అండి. మరి 23 గురించి చూద్దామండి. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా ఆధీకృతం చేసినటువంటి అకాడమిక్ సంస్థ అంటే NCTE అండి నిర్ధారించినటువంటి కనీస అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయునిగా నియమించాలి. అంటే ఇప్పుడు మనకి కనీస విద్యార్హత
అంటే బిఎడ్ డిఎడ్ పెట్టారు కదా, ఇవన్నీ కూడా సెక్షన్ 23ని బేస్ చేసుకునే డిగ్రీ ఉండాలి, బిఈడి ఉండాలి, ఎస్జిటి వాళ్ళకి టీటీసీ ఉండాలి, డిఎడ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎన్సిటిఈ నిర్ధారించినటువంటి కనీస అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని ఉపాధ్యాయుడిగా నియమించాలి అని చెప్పింది సెక్షన్ 23దండి. మరి ఉపాధ్యాయుని యొక్క విధులు ఏమున్నాయి కదండి, అదండి. మరి రెండవది, ఏదైనా రాష్ట్రంలో నిర్దేశించినటువంటి అర్హతలు ఉన్న వ్యక్తులు లేనప్పుడు కనీస అర్హతల్లో మినహాయింపులు అయితే ఇవ్వచ్చండి. ఇప్పుడు చూడండి, డిఎడ్ వాళ్ళకి ఎస్జిటి ఫర్ డిఎడ్ అన్నప్పుడు ఎస్జిటి వాళ్ళు ఉండరు. అప్పుడు 30% రిజర్వేషన్లో 30% డిఎడ్ వాళ్ళు లేనప్పుడు అప్పుడు ఆ యొక్క మార్కులను కూడా కట్ ఆఫ్ తగ్గించారు. అక్కడ మినహాయింపులు ఇవ్వవచ్చు. కానీ నియామకమైన 5 సంవత్సరాల లోపు నిర్ణీత అర్హతలు అయితే పొందాలి. ఈ మినహాయింపు చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఈ మినహాయింపు కూడా 5 సంవత్సరాల తర్వాత ఉండకూడదండి. ఓకేనండి. మరి ఉపాధ్యాయులకు చెల్లించవలసినటువంటి జీతభత్యాలు వారి ఉద్యోగ షరతులు, నిబంధనలు సిఫార్సు చేసిన విధంగా ఉంటాయి. ఓకేనండి. ఇదంతా కూడా ఉపాధ్యాయులు వారి యొక్క కనీస విద్యార్హతలు ఇవన్నీ కూడా సెక్షన్ 23లోకి వస్తున్నాయండి. మరి 24వది, ఉపాధ్యాయులు ఈ క్రింది విధులు నిర్వహించాలి. సమయపాలన పాటించాలి. సెక్షన్ 24 అనబడికి ఒకవేళ నువ్వు టీచర్ అవుతే నువ్వేం చేయాలి? ఈ విధులను పాటించాలి. దేని బట్టి? సెక్షన్ 24ని బట్టి సమయపాలన పాటించాలి. చూసుకోండి, నిర్ణీత సమయంలోపు పాఠ్యాంశాలను పూర్తి చేసేయాలి. సెక్షన్ 24 బట్టి అండి. వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి. అదేవిధంగా తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. మరి సూచించిన ఇతర విధులను కూడా నిర్వహించాలి. ఒక్కసారి ఊహించుకొని ఎంత బాగుందో, మీరు స్కూల్కి వెళ్తున్నట్టు, పాఠాలు చెప్తున్నట్టు, ప్రతి పిల్లవాడు ఒక బాగా అర్థం చేసుకున్న పిల్లవాడు, ఒక బాగా అర్థం చేసుకోలేని పిల్లవాడు అందరినీ నీ ఎదురు ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మెథడ్లో చెప్తున్నట్టు, మరి వాళ్ళ పిల్లల పేరెంట్స్ని పిలిచి నువ్వు మాట్లాడుతున్నట్టు, ఇవన్నీ ఊహించుకుంటే ఎంత గొప్పగా ఉందండి. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి నువ్వు రావాలంటే నువ్వు ఎలా కష్టపడాలి? శక్తులు అన్నిటినీ బాగా ప్రదర్శించాలి. ఈ 3 నెలలు, ఈ 6 నెలలు శక్తి వంచన లేకుండా నీ యొక్క ఇష్టాలన్నీ వదులుకొని నీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ని లక్ష్యంగా అదే ఇష్టంగా చేసుకొని ప్రతి సమయాన్ని కేటాయించుకుంటూ టైం టేబుల్ వేసుకొని చక్కగా చేస్తుంటే నువ్వు అనుకున్న కళ ఇప్పుడు ఊహించుకున్నవే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం, ఆ కళ నెరవేరిపోతుంది. అప్పుడు నిన్ను సమాజంలో అలానా బెస్ట్ టీచర్ అని ఒక గౌరవమైనటువంటి బిరుదు వస్తుంటే ఎంత మరి మనసు ఉబ్బుతబ్బుతం అవుతుందండి. మరి ఇలాంటి పిల్లవాడిని, ఇలాంటి ఉపాధ్యాయుని కన్నా ఆ తల్లిదండ్రులు ఎంత ఇదవుతారు. మరి ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఆ ఆనందాన్ని ఇవ్వాలని నీకు అనిపిస్తుందా లేదా? మరి అలా ఉండాలంటే నువ్వు ఎలా చదవాలి, ఎంత కసిగా, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. మరి ఆ ఎఫర్ట్ నువ్వు పెడుతున్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకో. సమాజంలో నీ గౌరవం ఏ విధంగా మారుతుంది, ఎంత నీ యొక్క స్థాయి, నీ యొక్క లెవెల్ ఎంత హై లెవెల్గా ఉంటుందో తెలుసండి. మరి అలాంటి స్థాయికి నువ్వు రావాలంటే నీ కష్టం ఎంత కష్టంగా ఉండాలండి. మరి ఈ పై విధులు నిర్వర్తించడంలో ఉపాధ్యాయుడు విఫలమైతే వర్తించే ఉద్యోగ నిబంధనల ప్రకారము క్రమశిక్షణా చర్యకు అయితే గురవుతారండి. అయితే ఇటువంటి క్రమశిక్షణా చర్య తీసుకునే ముందు ఆ ఉపాధ్యాయుడు తన వాదన వినిపించడానికి న్యాయమైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలండి. అంటే షో కాజ్ నోటీస్. కాజ్ అంటే కారణము, షో అంటే చూపించడం, కారణం చూపించే షో కాజ్ నోటీస్ ఇవ్వాలండి ఫస్ట్ ఉపాధ్యాయుడికి. అంతేగాని డైరెక్ట్గా నేను సస్పెండ్ చేస్తాను అంటే కుదరదు. తన యొక్క కారణాన్ని చెప్పుకునే వెసులుబాటు ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. అది ఇక్కడ సెక్షన్ 24 ప్రకారము ఉంటుందండి. మరియు ఉపాధ్యాయుడికి ఉండే ఏ సమస్య అయినా సూచించిన పద్ధతుల్లోనే పరిష్కరించాలండి. మరి ఇది ఉపాధ్యాయుడి యొక్క విధి విధానాలు. ఆ తర్వాత అతను షోకాజ్ నోటీస్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా 24లో చెప్పబడ్డాయండి. ఇప్పుడు 25 చూద్దామండి. మరి చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు చట్టంలో పేర్కొన్న విధానంగా ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి బడిలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం చూడాలండి. మరి సెక్షన్ 25 ఆ విధంగా ఉందండి.
ఓకేనండి. మరి ఇప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థి రేషియో 1:20గా ఉందండి. ఒక బడిలో నియమించినటువంటి ఉపాధ్యాయుడిని సెక్షన్ 27లో పేర్కొన్న అంశాలకు మినహాయించి ఇతర బడిలో కానీ కార్యాలయంలో కానీ పని చేయించకూడదు. అంటే లేబర్, బాల నేరస్తులు అంటారు కదా, బాల కార్మికులు, దాన్ని సెక్షన్ 25 విద్యేతర పనుల మీద పంపించకూడదు అని సెక్షన్ 25 చెప్తుందండి. కానీ కొన్ని అంశాలకు పంపించవచ్చండి. సెక్షన్ 27లో మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు సెక్షన్ 25 ప్రకారంగా బాల నేరస్తుడు, బాల కార్మికుడు అవ్వకూడదండి. ఓకేనండి. మరి సెక్షన్ 26 చూద్దామండి. పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు 10% మించరాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని నింపుతున్నారు అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద ఎంత భారం పడుతుంది? 10%, 20% పడుతుందండి. మరి ఈ 20% ఉందంటే సెక్షన్ 26 ఫెయిల్ అయినట్టే కదండి. మరి ఉపాధ్యాయుల యొక్క ఖాళీలు 10% మించరాదు అని సెక్షన్ 26 చెప్పడం జరిగిందండి. గత 5 సంవత్సరాలుగా సెక్షన్ 26 అనేది తొంగలో తొక్కబడ్డదండి. అంటే మీకు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయలేదు అంటే సెక్షన్ 26 పూర్తి కాలేదని, సక్సెస్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ అండి, సెక్షన్ 27 చూద్దామండి. ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపకూడదండి. మరి మరి అయితే వీటికి మినహాయింపుగా జనాభా గణన అంటే సెన్సస్ అండి, అదే ఎన్నికల విధులు, మనం ఏమే కదండి ఎన్నికల విధులు చేసాం ఎలక్షన్కి వెళ్ళి. మరి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు, మరి మన కోవిడ్లో చాలా చాలా పనులు అయితే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు అయితే చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా సెక్షన్ 27 ప్రకారంగా ఉంటుందండి. మరి మరి ఇందాక చెప్పుకున్నాం బాల కార్మికులని. ఈ సెక్షన్ 27లో ఈ ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు అయితే చేయొచ్చండి. అదేవిధంగా చిన్న చిన్న అవసరాలు అయితే తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ సెక్షన్ 25 ప్రకారంగా ఆ బాల కార్మికుడు విద్యార్థుల పనుల మీద పంపించకూడదండి. ఓకేనండి. 27 అయిందండి. ఇప్పుడు 28 సెక్షన్ 28. ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేటు బోధన నిషేధం అండి. ఇక్కడ ప్రైవేట్ ట్యూషన్లు అనేవి పెట్టకూడదు అని చెప్పింది సెక్షన్ 28 అండి. మరి 5వ అధ్యాయం అండి, మనకి మొత్తం 5వ అధ్యాయంలో ఉన్నప్పుడు పాఠ్య ప్రణాళిక అంటే లెసన్ ప్లాను, ఎవాల్యుయేషన్ అంటే మదింపు, ఈ రెండాటి గురించి కూడా అధ్యాయం 5లో చూస్తామండి. ఇందులో 2 సెక్షన్లు ఉన్నాయండి, 29, 30. ఇందులో పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్యను పూర్తి చేయడం గురించి దీనిలో తెలియజేస్తాయండి. అయితే సెక్షన్ 29 గురించి చూద్దామండి. సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుందండి. అంటే ఏ నెలలో ఏ సిలబస్ చెప్పాలి అనేది యాన్యువల్ ప్లాను, అదేవిధంగా లెసన్ ప్లాను అవన్నీ కూడా నిర్ధారిస్తుందండి ప్రభుత్వమే. అదేవిధంగా పాఠ్య ప్రణాళికకు మూల్యాంకన విధానాన్ని నిర్ధారించేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలండి. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు, బాలల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి, బాలల జ్ఞానము, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేలా ఉండాలి, శిశు కేంద్ర బోధనా పద్ధతిలో ఉండాలి, మాతృభాషలో బోధించాలి, భయం, ఆందోళన వంటి వాటి నుంచి బాలలను విముక్తి చేసి వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడంలో సహాయపడాలండి. అదేవిధంగా మూల్యాంకనం నిరంతర సమగ్రంగా ఉండాలండి. మరి సెక్షన్ 35 అండి. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నాము. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మిత్రులు. ఒక 20% మాత్రమే లైక్ చేస్తున్నారు. మరి దయచేసి మేమిచ్చే ఈ ఎఫర్ట్కి మీరు ఇచ్చే లైకు, కామెంటేనండి మాకు బహుమానాలు. ఒకవైపు మెటీరియల్ చేస్తూ, ఒకవైపు సబ్జెక్టు బిట్లు చేస్తూ మీకు తోడుగా మేము ఉంటున్నామంటే మరి మాకు సపోర్ట్ చేయాల్సిన మినిమం అయితే ఉంది కదండి. దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఎక్కడ ఏ టాపిక్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తే తప్పనిసరిగా మీ అభిరుచికి అనుగుణంగా ఇది కూడా చేయమని ఒకరు చెప్పారండి, అందుకే చేస్తున్నాను. మీకు కూడా ఏ టాపిక్ కావాలో చెప్తే నేను తప్పనిసరిగా ఆ టాపిక్ మీద వీడియో అయితే చేస్తానండి. మరి సెక్షన్ 30 అండి. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు కూడా బాలలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కానవసరం లేదు. సెక్షన్ 30 అండి. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత బాలలకు ప్రాథమిక విద్య పూర్తి అయినట్లు
ధృవీకరణ పత్రం జారీ చేయాలి. ఇది సెక్షన్ 30లో చెప్తుందండి. ఇంకా చివరి అధ్యాయం అధ్యాయం 6, మొత్తం 7 అధ్యాయాలు కదా. 6 అధ్యాయంలో ఉన్నాము. బాలల హక్కుకు రక్షణ అండి. ఇందులో 4 సెక్షన్లు ఉన్నాయండి. అంటే 31 నుంచి 34 వరకు బాలల హక్కుకు రక్షణ అండి. ఇప్పుడు సెక్షన్ 31 2005లో ఏర్పడినటువంటి బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్కు ఈ చట్టం పర్యవేక్షణగా అప్పచెప్పడం అయిందండి. కమిషను ఉచిత నిర్బంధ విద్యకు బాలలకు ఉన్న హక్కుపై వచ్చినటువంటి ఫిర్యాదులు అయితే వివరిస్తుందండి. అదేవిధంగా బాలల హక్కుపై విచారణ జరుపుతున్నప్పుడు ఈ కమిషన్కు చట్టంలోని 14-24ల ప్రకారం వారికి ఇచ్చిన అధికారాలు ఇక్కడ కూడా వర్తిస్తాయండి బాలలకు. ఓకేనండి. నెక్స్ట్ 3వదండి, ఏదైనా రాష్ట్రంలో బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర కమిషన్ను ఏర్పాటు చేసి ఉండకపోతే ఒక అథారిటీ సంస్థను సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలండి. ఇప్పుడు సెక్షన్ 32 మరి బాలలకు ఉన్నటువంటి హక్కుకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చండి. అదేవిధంగా ఫిర్యాదు అందుకున్న తర్వాత సంబంధిత పార్టీల వాదనలో వినడానికి న్యాయమైనటువంటి అవకాశాలు కల్పించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం అయితే తీసుకోవాలండి. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ నిర్ణయంతో బాధకు గురైన ఏ వ్యక్తి అయినా కూడా బాలల హక్కుల కమిషన్కి అయితే అప్పీల్ అయితే చేసుకోవచ్చండి. మరి 33 సెక్షన్ 33 కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఎంతమందినండి? 15 మందికి మించకూడదండి. ఇవి కూడా బిట్లు వస్తుంటాయండి. మరి నెక్స్ట్ బిట్లు ఈ వీడియో చివరిలో మీకు కనిపిస్తాయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి, తప్పనిసరిగా చూడండి. ఇది చేసిన తర్వాత వెంటనే ఆ వీడియోలు చూసినట్లయితే ఒక్కసారి మీకు రివిజన్ అయిపోద్దండి. అంతే, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మరి దీనిలో ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానము, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను నియమించాలండి. అదేవిధంగా జాతీయ సలహా సంఘం తన విధుల్లో భాగంగా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్రం సలహాలు అయితే ఇస్తుందండి. మరి సెక్షన్ 34లో ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలండి. ఈ సంఘం చట్టం అమలుకై రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సలహాలు ఇస్తుందండి. ఇది సెక్షన్ 34 అండి. మరి చివరికి వస్తామండి. అధ్యాయం 7. 7 అధ్యాయాలు ఎన్నండి? 38 సెక్షన్లు ఉంటాయండి. ఓకేనండి. మరి అధ్యాయం 7లో ఇతర అంశాలను జోడించడం జరిగిందండి. మరి సెక్షన్ 35 చూద్దాము. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడం కోసం తగినట్లుగా సందర్భాన్ని బట్టి సంబంధిత ప్రభుత్వానికి లేదా స్థానిక ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను కానీ ఆదేశాలను కానీ కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేయవచ్చండి. అదేవిధంగా ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడం కోసం తగినట్లుగా సందర్భాన్ని బట్టి స్థానిక ప్రభుత్వానికి లేదా బడి యాజమాన్య సంఘానికి అంటే ఎస్ఎంసికి మార్గదర్శక సూత్రాలు అంటే గైడ్లైన్స్ కానీ ఆదేశాలను కానీ సంబంధిత ప్రభుత్వం అయితే జారీ చేయవచ్చండి. అదేవిధంగా ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడం కోసం తగినట్లుగా బడి యాజమాన్య సంఘం అంటే ఎస్ఎంసి మార్గదర్శకాలను కానీ ఆదేశాలను కానీ స్థానిక ప్రభుత్వం, ఇది సంబంధిత ప్రభుత్వం, ఇది స్థానిక ప్రభుత్వం జారీ చేయవచ్చండి. ఇక సెక్షన్ 36లో ఉన్నామండి. శిక్షార్హమైనటువంటి నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా ఆధీకృతం చేసినటువంటి అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ అయితే చేపట్టాలండి. ఇది సెక్షన్ 36 అండి. మరి 37లోకి వచ్చామండి. మరి ఎక్కడన్నా స్కిప్ చేస్తే మీరే చాలా ఇబ్బంది పడుతుంటారండి. అందు గురించి స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. మరి ఈ చట్టం లేదా తదనుగుణంగా చేసినటువంటి నియమాలు ఆదేశాల అమలులో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల సంరక్షణకు జాతీయ కమిషన్, బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర కమిషను, స్థానిక ప్రభుత్వము, బడి యాజమాన్య సంఘము లేదా ఏ వ్యక్తినైనా కూడా దావా లేదా చట్టపర ప్రొసీడింగ్ చేపట్టడానికైతే వీల్లేదు. మరి చివరిదండి 38వ సెక్షను.
మరి ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి ఈ వీడియో చివరిలో మీకు 2 వీడియోలు ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను. ఆ 2 వీడియోలలోనే 140 బిట్లతో ఈ సంబంధించిన ఈ మెటీరియల్ మీద మరి మల్టిపుల్ చాయిస్తో కూడినటువంటి 140 బిట్లతో 2 వీడియోలు ఉంటాయి. తప్పనిసరిగా చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడుతున్నాను, చూడండి. అవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి ఈ కాన్సెప్ట్ని టచ్ చేయకూడదు, ఇంకా నాకు గుర్తుండిపోవాలంటే ఆ 2 వీడియోలు మాత్రం తప్పనిసరిగా చూడండి. మరి ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలను రూపొందించవచ్చు. ఇంతకు ముందు పేర్కొన్న అధికారాలకు భంగం కలిగించకుండా నియమాలను రూపొందించాలి అనేది సెక్షన్ 38 అయితే చెప్తుందండి. మొత్తంగా 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య సూచించు రాజ్యాంగ నిబంధన ఎంత? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి, క్వశ్చన్ నెంబర్తో మెన్షన్ చేస్తూ. ఇలా చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో ఒకసారి తప్పు పెడితే ఆన్సర్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్ పెడితే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని బిట్లను చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ఆన్సర్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. ఓకేనండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 45వ రాజ్యాంగ నిబంధన అండి. 45వ రాజ్యాంగ నిబంధన. రెండవ చూద్దామండి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అందరికీ విద్య అందించకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలను న్యాయ రక్షణ లేకపోవడం అండి. ఈ యొక్క ఆదేశిక సూత్రాలకు న్యాయ రక్షణ లేకపోవడం వల్ల అందరికీ విద్యను అందించలేకపోతున్నానండి. మరి మూడవదండి, విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఈ రాజ్యాంగ హక్కు కల్పించాలని చెప్పింది మాత్రం యశ్పాల్ గారు అండి. యశ్పాల్ గారు. మరి 4వ చూద్దామండి. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం భారత పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ ఏది? మరి ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మనం వేగంగా యొక్క సెషన్ అయితే కంప్లీట్ చేద్దాం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 86 అండి. రాజ్యాంగ సవరణ 86 అండి. ఇక్కడ రాజ్యాంగ హక్కు కల్పించాలని చెప్పింది యశ్పాల్ గారు. దానికోసం పార్లమెంట్లో చేసినటువంటి రాజ్యాంగ సవరణ 86 అండి. నెక్స్ట్ 5వ చూద్దామండి. విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2009 జూలై 2వ తేదీన ఆమోదించడం జరిగిందండి. అదేవిధంగా 6వ చూద్దామండి. విద్యా హక్కు చట్టాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 2009 జూలై 25వ తేదీనండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జూలై 2, రాజ్యసభ జూలై 20 అండి. ఓకేనండి. మరి ఇప్పుడు 7వ పెట్టండి. విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఇంతకుముందు చెప్పింది రాజ్యసభ, ఇప్పుడు లోక్సభ అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 2009 ఆగస్ట్ 4వ తేదీనండి. ఆగస్ట్ 4వ తేదీన విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఆమోదించిందండి. 8వది, విద్యా హక్కు చట్టాన్ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 2009 ఆగస్ట్ 26. ఒక్కసారి ఈ పరంపరను మనం గమనించినట్లయితే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం,
కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోక్సభ, భారత రాష్ట్రపతి. వరుసగా ఈ క్రమాన్ని అయితే వరుసగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. 9వదండి, విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించినటువంటి భారత రాష్ట్రపతి ఎవరు? విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించినటువంటి భారత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిభా పాటిల్ అండి. ప్రతిభా పాటిల్. 10వ చూద్దామండి. విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 21A. 21A మనకేం చెప్తుందంటే విద్య ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం జరుగుతుందండి. 11వ చూద్దామండి. ప్రస్తుతం భారతదేశంలో విద్య ఒక ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగ హక్కు అండి. భారతదేశంలో విద్య అనేది ప్రస్తుతం ఒక రాజ్యాంగ హక్కు అండి. 12వదండి, విద్య భారతదేశంలో ఒక ఇంతకుముందు చెప్పాను విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగిందని. ఇక్కడ రాజ్యాంగ హక్కు యాజ్ ఎట్ సేమ్ టైం ప్రాథమిక హక్కు కూడానండి. 13వ చూద్దామండి. భారతదేశంలో విద్యను దేనిలో పొందుపరిచారు? భారతదేశంలో విద్యను దేనిలో పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వేచ్ఛ హక్కులో విద్యను పొందుపరచడం జరిగిందండి. 14వది, ప్రస్తుతం విద్య దేనిలో అంతర్భాగంగా ఉంది? ప్రస్తుతం విద్య దేనిలో అంతర్భాగంగా ఉంది? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 జీవించే హక్కులో విద్య అనేది అంతర్భాగంగా ఉండడం జరిగిందండి. 15వది, విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 7 అధ్యాయాలు ఉన్నాయండి. 7 అధ్యాయాలు. 16వది, విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని సెక్షన్లు కలవు? ఎన్ని సెక్షన్లు కలవు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 38 సెక్షన్లు కలవండి. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అండి. 17వది, విద్యా హక్కు చట్టం 2009లో మొదటి అధ్యాయం దేనిని సూచిస్తుంది? విద్యా హక్కు చట్టం 2009లో మొదటి అధ్యాయం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పేరు, పరిధి. పేరు మరియు పరిధిని సూచిస్తుందండి. నెక్స్ట్ 18వదండి, విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు అని సూచించే సెక్షన్ ఏది? మరొకసారి చదువుతున్నాను. విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు అని సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 2 అండి. సెక్షన్ 2 అండి. 19వ చూద్దామండి. మరి విద్యా హక్కు చట్టం 2009ని ఆగస్టు చట్టం అంటారు. ఎందువల్ల? ఆన్సర్ ఆప్షన్ 3 ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆగస్టులో ఆమోదించింది కాబట్టి ఈ విద్యా హక్కు చట్టాన్ని ఆగస్టు చట్టం అంటారు. ఇక్కడ మన కోడ్గా కూడా గుర్తుపడుతుందండి. రాష్ట్రపతి
ఈ ఏ నెలలో ఎప్పుడు ఆమోదం జరిగిందంటే అక్కడ ఎప్పుడైతే ఆగస్ట్ కనిపించిందో వెంటనే మనం ఆగస్ట్ని పిక్ చేసుకోవచ్చండి. 20 పెట్టండి. విద్యా హక్కు చట్టం 2009 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. వీలైనంత వరకు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుందండి ఖచ్చితంగా. ఆన్సర్ ఆప్షన్ 2 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి మనందరినీ కూడా విద్యా హక్కు చట్టం 2009 మనందరూ కూడా అమల్లోకి వచ్చిందండి. మరి 21వది విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వర్తించు రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలకు ఈ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 27 రాష్ట్రాలకండి. 27 రాష్ట్రాలకు ఈ విద్యా హక్కు చట్టం అమల్లో వచ్చినప్పుడు 27 రాష్ట్రాలకి వర్తించడం అయితే జరిగిందండి. మరి 22 చూద్దామండి. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం వర్తించు రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 28 రాష్ట్రాలండి. అమల్లోకి వచ్చినప్పుడైతే 27, ప్రస్తుతం అయితే 28 అండి. నెక్స్ట్ చూద్దామండి. 23వదండి. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వానిలో భిన్నమైనవి ఏంటి? మరి ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. 24 చూద్దామండి. విద్యా హక్కు చట్టం అనుసరించి బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల వారు అని సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 2వ సెక్షన్ అండి. బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల వారు అని సూచించే సెక్షనే 2వ సెక్షన్. 25వదండి. విద్యా హక్కు చట్టం 2009 ఈ బాల సమూహానికి వర్తిస్తుంది. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం విద్యార్థుల మధ్య వర్తిస్తుంది అని అడుగుతుంటాడండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంతకుముందే చెప్పుకున్నాము. 6 నుండి 14 సంవత్సరాల వాళ్ళని బాలలుగా పరిగణనలో తీసుకుంటూ ఈ బాలలకే ఈ విద్యా హక్కు చట్టం 2009 అనేది వర్తిస్తుందండి. 26వది. ప్రస్తుతం దేశంలో ఎలిమెంటరీ విద్య అనగా ఏమిటి? ఎలిమెంటరీ విద్య అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1 నుండి 8 తరగతులండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 5+3 5+8 13 వస్తుందండి. ఇక్కడ మనకు కావాల్సింది ఇలా లింకప్ చేయండి. సో ఇది 1 కదండి. ఇది సుమారుగా అప్రాక్సిమేట్లీ 8 o'clock వరకు, అదే 8th క్లాస్ వరకు వస్తుందండి. సో 1 to 8 అండి. 27వదండి. విద్యా హక్కు చట్టం 2009 ఈ తరగతి సమూహానికి వర్తించును. మరి అటువైపు అలాగన్నా అడగచ్చు, ఎలాగన్నా అడగవచ్చు అనే ఉద్దేశం అండి. ఆన్సర్ ఆప్షన్ 3 1 to 8 అండి. 1 to 8. 28 పెట్టండి. విద్యా హక్కు చట్టం ఈ క్రింది పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించింది. విద్యా హక్కు చట్టం ఈ క్రింది పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరినీ అండి. ఎస్సీ ఎస్టీ సామాజిక తెగల పిల్లలు అందరినీ కూడా ప్రతికూల పిల్లలుగా గుర్తించడం అయితే జరిగిందండి. 29వది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతికూల పిల్లలు అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పై అందరూ అండి. ఎస్సీ ఎస్టీలు, హెచ్ఐవి అనాథ బాలలు, వీధి బాల కార్మికులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ప్రతికూల పిల్లలుగా పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగిందండి. అంటే ఆ విధంగా వాళ్ళు భావించడం అయితే జరిగింది. 31 అండి.
విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వారిలో భిన్నమైన వారెవరు? మరి ఇక్కడ ఈ మూడింటిని ఇంతకుముందే ప్రతికూల పిల్లలుగా మనం రివీల్ చేయడం జరిగింది. మరి ఇక్కడ భిన్నమైన వారు చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళు భిన్నమైన వారిగా మనం పరిగణలో తీసుకోవచ్చండి విద్యా హక్కు చట్టం పరంగా. 31వదండి, ఈ క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రారంభంలో గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అనగా ఏమిటి? ఏంటండి బలహీన వర్గాల పిల్లలు అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, 60,000 రూపాయల లోపు వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లలు బలహీన వర్గాల పిల్లలుగా మనం పరిగణలోకి తీసుకుంటున్నారండి. 32వదండి, విద్యా హక్కు చట్టం 2009 బడులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? వేగంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వేగంగా చేస్తున్నానండి. మీరు కూడా వేగంగా కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ముందు ఉన్నటువంటి మానిటర్లో టైం గ్రాడ్యువల్గా వేగంగా తగ్గిపోతూ ఉంటుంది. మీకు అక్కడ ఉండాల్సింది వేగము, స్పష్టత, ఈ రెండింటిని టాలీ చేయాలండి. వేగము, ఖచ్చితత్వం ఈ రెండు ఉండాలి. సో ఖచ్చితత్వం ఉండి వేగం లేకపోయినా మీరు దొరికిపోతారు, వేగం ఉండి ఖచ్చితత్వం లేకపోయినా దొరికిపోతారు. కాబట్టి వేగంగా చేయాలనే ఉద్దేశంతో వీడియోలో కూడా వేగంగా ఆన్సర్లు అయితే ఇస్తున్నానండి. ఆ వేగాన్ని అందుకోవాలంటే ముందు ఈ వేగంతో ట్రయల్ చేయండి. ముందు ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 బడులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 2 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. 2 రకాలు. మరి 33వదండి, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 34వది, ఈ క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 వర్తించని పాఠశాల ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్టు. నవోదయ పాఠశాలలు అండి. నవోదయ పాఠశాలలు అనేవి విద్యా హక్కు చట్ట పరిధిలోకి రానటువంటి పాఠశాలలు అండి. 35వదండి, ఈ క్రింది పాఠశాలలో విద్యా హక్కు చట్టం 2009 వర్తించే పాఠశాల ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రైవేటు పాఠశాల అండి. వర్తించే పాఠశాల ప్రైవేటు పాఠశాల. వాళ్ళు ఆర్టీ యాక్ట్ బేస్ చేసుకొని ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సైనిక పాఠశాలలో వాళ్ళకి నియమ నిబంధనలు డిఫరెంట్గా ఉంటాయండి. అదేవిధంగా నవోదయ, కేజీబీవి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకన్లో ఉంటాయండి. కానీ ప్రైవేటు పాఠశాలకి విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి చాలా నియమాలకు అనుగుణంగా పాఠశాల రన్ చేయాలండి. 36వది, 6 నుండి 14 సంవత్సరాల వారు విద్య పొందడం వారి హక్కు అని విద్యా హక్కు చట్టంలో ఏ అధ్యాయంలో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2వ అధ్యాయంలో పేర్కోవడం జరిగిందండి. విద్య పొందడం వారి హక్కు ఎవరు? 6 నుండి 14 సంవత్సరాలు అని చెప్పి ఏ అధ్యాయంలో పేర్కొన్నారు అంటే 2వ అధ్యాయంలో అండి. 37వ చూద్దామండి. 6 నుండి 14 సంవత్సరాల వారు ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు అని సూచించు సెక్షన్ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 3వ సెక్షన్ అండి. ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు అని సూచించే సెక్షన్ 3 అండి. 38వది,
విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఆవాసం అనగా ఏమిటి? ఆవాసం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి నడవగలిగిన దూరాన్ని ఇక్కడ ఆవాసంగా పేర్కొన్నారండి. ఆవాసంగా పేర్కోవడం అంటే విద్యార్థి నడవగలిగిన దూరం అండి. 39వ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆవాసం అనగా ఏమిటి? ఆన్సర్ 1 km అండి. బిలో 1 km ఇదంతా కూడా ఆవాసంగా పేర్కొనడం జరిగిందండి. 40 పెట్టండి. విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 4వ సెక్షన్ అండి. 4వ సెక్షన్ ప్రకారంగా విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి అనేది తెలియజేస్తుందండి. 41వ ఎలాంటి ప్రాథమిక విద్య లేకుండా 10 సంవత్సరాల విద్యార్థి ఏ పాఠశాలకు వస్తే ఏ తరగతి గదిలో ప్రవేశం కల్పిస్తావు? నువ్వు హెచ్ఎం అయితే మరి ఎలాంటి ప్రాథమిక విద్య లేదండి. వాడు చదువుకోలేదు, ముందెప్పుడు చదువుకోలేదు అనే కారణంతో మనము 1వ తరగతిలో జాయిన్ చేయకూడదు. విద్యార్థి వయస్సుకు తగ్గట్టుగా సంబంధించినటువంటి తరగతిలో మనం ప్రవేశాన్ని కల్పించాలండి. ఇక్కడ పిల్లవాడు 5వ తరగతికి చెందినవాడుగా మనం పరిగణలో తీసుకొని 5వ తరగతిలో ప్రవేశం అయితే కల్పించాలండి. ఇప్పుడు 42వదండి. విద్యార్థి వయస్సు 12 సంవత్సరాలు. అతన్ని 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తే అతను 2వ తరగతిలోనే ఉంటాడు అన్నాడు. 6వ తరగతిలో మనం అడ్మిషన్ ఇస్తాం, కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? 2వ తరగతిలోనే ఉంటాడు అంటున్నాడు. అలాంటి సందర్భాల్లో ఒక ఉపాధ్యాయునిగా నువ్వైతే ఏం చేస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి కోరుకున్న తరగతిలో ప్రవేశం కల్పిస్తా. విద్యార్థి కోరుకున్న తరగతిలో ప్రవేశం అయితే కల్పించడం అయితే జరుగుతుందండి. 43వది విద్యార్థి వయస్సు కంటే తక్కువ తరగతిలో ప్రవేశం పొందినప్పుడు ఆ విద్యార్థి 8వ తరగతి వచ్చేసరికి 18 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. 8వ తరగతి రాబోడికి 18 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. కానీ ఆర్టీ యాక్ట్ అనుసరించి 14 సంవత్సరాల వరకే 8వ తరగతి పూర్తి కావాలను. అలాంటప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి యొక్క వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్యను పూర్తి చేయిస్తామండి. ఇక్కడ ఆర్టీ యాక్ట్ ఇలాంటి స్పెషల్ కాజుల్లో వర్తించదు. విద్యార్థి యొక్క వయసుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్యను అయితే కంప్లీట్ చేయించవచ్చండి. 44వది విద్యార్థికి పాఠశాల నుండి ఏ సమయంలోనైనా టీసీ బదిలీ కోరే హక్కు కలదు అని సూచించే సెక్షన్ ఏది? విద్యార్థికి ఏ సమయంలో కావాలంటే టీసీ ఆ సమయంలో ఇవ్వచ్చు, ఏ సెక్షన్ ప్రకారంగా? ఆన్సర్ ఆప్షన్ 4 5వ సెక్షన్ బేస్ చేసుకొని వాడు టీసీ అడగచ్చండి. నెక్స్ట్ 45వదండి. ఒక విద్యార్థి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ పత్రం కోరగా అంటే టీసీ కోరగా ఒక ప్రధానోపాధ్యాయుని విధి ఏమిటి? నువ్వైతే ఏం చేస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 కోరగానే ఎప్పుడైనా బదిలీ పత్రం జారీ చేస్తాను. వాళ్ళు అడగగానే, ఇక్కడ కోరగానే అంటే అడగగానే, ఎప్పుడైనా అది జనవరి అవని, ఫిబ్రవరి అవని, జూన్ అవని. సో బదిలీ పత్రం అంటే టీసీ జారీ చేస్తామండి. 46వది బదిలీ పత్రం లేకుండా అంటే టీసీ లేకుండా ఒక విద్యార్థి పాఠశాల ప్రవేశానికి వస్తే ఒక ప్రధానోపాధ్యాయునిగా నువ్వు ఏం చేస్తావు? టీసీ లేకుండా వచ్చాడు, జాయిన్ అయిపోతాను అంటున్నాడు, ఏం చేస్తాను? ఆన్సర్ అయితే వేగంగా రివీల్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవేశం అయితే తప్పనిసరిగా కల్పించాలండి యాజ్ పర్ ఆర్టీ యాక్ట్. 47వదండి. విద్యా హక్కు చట్టం 2009 విద్యా హక్కు చట్టం
2009 అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఆవాసంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని ఏర్పాటు చేయాలని పేర్కొనే సెక్షన్. ఇక్కడ ఆవాసములు అంటే 1 కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, లేదంటే విద్యార్థి నడవగలిగే దూరంలో ఈ యొక్క బడిని ఏర్పాటు చేయాలని చెప్పింది 3 సంవత్సరాల్లో. మరి ఆ పేర్కొన్నటువంటి సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 6 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆవాసం కాదే 3 ఆవాసాల దూరంలో పెట్టిందండి. 3 కిలోమీటర్ల దూరంలో. ఎంత సుమారుగా 8వ తరగతి వచ్చే పిల్లవాడు 3 కిలోమీటర్లు ఏ విధంగా వెళ్తాడో అన్నది ఆలోచన చేయాలి 3వ తరగతిలోకి వచ్చిన పిల్లవాడు. కానీ ఇటువంటి ఆర్టీ యాక్ట్ నిబంధనలు కూడా తొంగలో తొక్కుతూ 3వ తరగతి పిల్లవాడు 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందండి ప్రజెంట్. 45 అండి, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎప్పటి వరకు ఆవాసంలో బడిని ఏర్పాటు చేయాలి? వచ్చిన 3 సంవత్సరాలు కదండి. ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 1న వచ్చింది. ఓకేనండి. దాన్ని బట్టి 3 సంవత్సరాలు మనం కాల్కులేట్ చేసుకోవాలండి. అంటే 2013 మార్చి 31 లోపు మరి ఆవాసంలో అంటే 1 కిలోమీటర్ లోపు, లేకపోతే విద్యార్థి నడవగలిగిన దూరంలో ఆవాసం అనేది ఏర్పాటు చేయాలి, బడి అనేది ఏర్పాటు చేయాలండి. నలభై 49దండి, విద్యా హక్కు చట్టం 2009ని రూపొందించింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వం అండి. విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 51 చూద్దామండి, విద్యా హక్కు చట్టం 2009 అమలు వ్యయంను కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి అని ఏ సెక్షన్ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 4 7వ సెక్షన్ పేర్కొందండి. దీని యొక్క విద్యా హక్కు చట్టం యొక్క అమలు వ్యయంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయని చెప్పి 7వ సెక్షన్ అయితే పేర్కోవడం జరిగిందండి. 51వది, విద్యా హక్కు చట్టం 2009 వ్యయంలో రాష్ట్ర కేంద్ర నిష్పత్తి శాతం ఎంత? రాష్ట్ర కేంద్ర నిష్పత్తి శాతం ఎంత? 51వదండి. ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రము 45%, కేంద్రము 55% అండి. రాష్ట్రము 45%, కేంద్రం అయితే 55% అండి. మరి 52వదండి, ఈశాన్య రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులనైతే భరిస్తుందండి ఈశాన్య రాష్ట్రాల్లో? ఆన్సర్ ఆప్షన్ 4 90% అండి. కానీ మిగతా రాష్ట్రాలు అయితే 45, 55%. కేంద్ర ప్రభుత్వం 55%, రాష్ట్ర ప్రభుత్వం 45% భరిస్తుంది. కానీ ఈశాన్య రాష్ట్రాలలో అయితే 90% కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి. 53వదండి, మరి ఈ చట్టం అమలు కోసం అదనపు వ్యయాన్ని ఏ ఆర్టికల్లో అనుసరించి కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుండి గ్రాంట్ మంజూరు చేయిస్తుంది? ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఎక్కువ వ్యయాలు, ఎక్కువ రుణాలు తీసుకురావడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 280 ఆర్టికల్ అండి. ఏ ఆర్టికల్? 280 ఆర్టికల్ అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు కోసం అదనపు వ్యయాన్ని కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుండి గ్రాంట్ మంజూరు చేస్తుందండి. 54వది, విద్యా హక్కు చట్టం అనుసరించి కేంద్ర ప్రభుత్వ విధి కానిది ఏమిటి? విధి కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠశాల ఏర్పాటు అనేది విధి కాదండి. వ్యయాన్ని పంచుకుంటుంది, పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేస్తుంది, ఉపాధ్యాయ ప్రమాణాలను రూపొందిస్తుంది. కానీ పాఠశాల ఏర్పాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ విధి కానిదండి. 55వదండి, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించే సెక్షన్ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి.
తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి మిత్రులకే బాగా యూజ్ అవుతుందండి. చాలామంది దగ్గర కోర్స్ మెటీరియల్ ఉండదు. ఇలా మెటీరియల్ అందించే మనలాంటి ఒక నిబద్ధతమైనటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాగైనా డిఎస్ఏలో జాబ్ సంపాదించాలి అనే ఉద్దేశంతో నేను వీలైనంత మెటీరియల్ గ్యాదర్ చేస్తూ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. మరి ఇలాంటి ఒక ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని అయితే లైక్ చేయడం మీ విధిగా భావించండి. మరి నేను వీలైనంత వరకు నా సాయశక్తి కృషి చేస్తూ మీకు వీలైనంత మెటీరియల్ అయితే మంచి వీడియోల రూపంలో మీకు అందించగలనండి. 55వదండి ఆన్సర్ ఆప్షన్ 3 8వ సెక్షన్ అండి. ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించే సెక్షన్ 8వ సెక్షన్ అండి. 56వది వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. వీడియోని చూస్తున్నారు మిత్రులు, కానీ ఎక్కడ లైక్ చేయడం లేదు. దయచేసి మీరు ఇచ్చే లైకులు కామెంట్లు నాకు బహుమానాలండి, మనకేం వద్దు. మరి 56వది విద్యా హక్కు చట్టం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వముకు సముచితమైనటువంటి విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బడి అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం. రాష్ట్ర ప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వం బడి అభివృద్ధి ప్రణాళికను ఇందాకే చెప్పాము. బడి అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధి అని కూడా చెప్పడం జరిగిందండి. మరి 57వదండి ఈ క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వ విధులు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. పుస్తకాల పంపిణీ, రవాణా సౌకర్యాల కల్పన, ఆవాసంలో పాఠశాల ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులండి. 58వదండి 6 నుండి 14 సంవత్సరాల వారి రికార్డు స్థానిక ప్రభుత్వం నిర్వహించాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది? ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, మనం ఏదో స్కూల్లో చదువుకున్నాము, చాలా సంవత్సరాలు అయిపోయింది సార్, నేను 7వ తరగతి చదివాని ఇదే స్కూల్లో అంటే, అక్కడ ఆ పాఠశాల వారు, ఆ ప్రభుత్వం తరపున ఆ పాఠశాల వాళ్ళు ఆ రికార్డును మెయింటైన్ చేయాలి అని చెప్పే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 9వ సెక్షన్ అండి. 9వ సెక్షన్. 59వదండి ఈ క్రింది వాణిలో, మరి వీడియో చివరికి వస్తుంది, ఈ క్రింది వాణిలో విద్యా హక్కు చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వ విధి కానిది ఏది? స్థానిక ప్రభుత్వ విధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పుస్తకాల పంపిణీ. పుస్తకాల పంపిణీ. మరి చిట్టు చివరి పెట్టండి 60వది 6 నుండి 14 సంవత్సరాల వారి పిల్లలను తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. 60వ బిట్టు 6 నుండి 14 సంవత్సరాల వారి పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 10వ సెక్షన్ అండి. 6 నుండి 14 సంవత్సరాల వారి పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం అనేది తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ 10వదండి. మరి 61వ బిట్టు విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను బడికి పంపించడం సంరక్షకుల విధి యొక్క బాధ్యత ఐచ్ఛికమా? ఆన్సర్ ఆప్షన్ 2 విధి అండి. తల్లిదండ్రుల విధి ఎలాగైతే ఉందో ఇక్కడ సంరక్షకుల విధి కూడా. 62వదండి ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది? మరొకసారి చెప్తున్నానండి. ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 11వ సెక్షన్లో దీని గురించి తెలియజేయడం జరిగిందండి. 63వ బిట్టు
పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ పౌష్టికాహారం అందించడం కాదండి, తల్లులకు విశ్రాంతి ఇవ్వడం కాదు, సాంఘిక వికాసం కానే కాదు. ఇక్కడ ప్రాథమిక విద్యకు పిల్లలని, ఈ యొక్క పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క పిల్లల్ని సంసిద్ధులను చేయడం అండి ప్రాథమిక విద్యకు. 64వది విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొనే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 12వ సెక్షన్ అండి. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొనే సెక్షన్ 12వది. 65 పెట్టండి. ప్రైవేటు పాఠశాలలు ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది? ఎంత శాతం మందికి ప్రైవేటు పాఠశాలలు అయినా కూడా ఇక్కడ కొంత పర్సంటేజ్ని ఉచిత విద్యను అందించాలి అని చెప్పి విద్యా హక్కు చట్టం పేర్కొందండి. అది ఎంత శాతం? ఆన్సర్ 25% అండి. అంటే రూపాయలో పావల వంతండి, 25%. నెక్స్ట్ 66 పెట్టండి. ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తే ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఖర్చును భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. 67వదండి. ఒక పాఠశాలకు ప్రభుత్వం 60% నిధులను విద్యను అందిస్తుంది. ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి? ఒక పాఠశాలకు ప్రభుత్వం 60% నిధులను విద్య కోసం అందిస్తే ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వం ఎంత పర్సెంట్ అయితే నిధులు విడుదల చేసిందో అంత శాతం ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందండి. 68వది ఏ సాధారణ బడి ప్రవేశ రుసుము మరియు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదని సూచించే సెక్షన్ ఏది? ప్రవేశ రుసుము కానీ ప్రవేశ పరీక్ష కానీ నిర్వహించకూడదు అని సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 13వ సెక్షన్ అండి. 13వ సెక్షన్. 69 చూద్దామండి. ఒక పాఠశాల ప్రవేశ రుసుము వసూలు చేసిన ఆ పాఠశాలకు ఎంత జరిమానా విధించవచ్చు? ఆన్సర్ తీసుకున్న దానిలో 10 రెట్లు ఎక్కువండి. ఒకవేళ 10,000 అంటే ఇంటూ 10 వేసుకోవాలన్నమాట. ఆ విధంగా తీసుకున్న దానిలో 10 రెట్లు ఎక్కువ జరిమానా విధించవచ్చండి. 70 పెట్టండి. ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన ఆ బడికి విధించే జరిమానా ఎంత? ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించినట్లయితే ఆ బడికి విధించే జరిమానా 25,000 రూపాయలండి. 25,000 రూపాయలు. 71 జరిమానా చెల్లించి రెండవసారి ఒక బడి ప్రవేశ పరీక్ష మరలా నిర్వహిస్తే దానికి ఎంత జరిమానా విధిస్తారు? మొదటిసారి కాకుండా రెండవసారి కూడా మరలా నిర్వహిస్తే ఎంత జరిమానా విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 50,000 రూపాయలు. మొదటిసారి మొదటి తప్పుకి 25,000 రూపాయలు, మరలా నిర్వహిస్తే 50,000 రూపాయలండి. 72 బిట్ చూద్దామండి. వయస్సు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుదల చేయరాదు అని పేర్కొనే విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షన్ తెలియజేస్తుందండి? వయస్సు లేదని, నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుదల చేయరాదు అని చెప్పే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 14వ సెక్షన్. 14వ సెక్షన్. 73వదండి. ఎలాంటి వయస్సు నిర్ధారణ పత్రం లేనప్పుడు, అంటే ఏజ్ డిక్లరేషన్ ఫామ్ అండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి లేనప్పుడు ఉపాధ్యాయుడు చేయవలసినది ఏమిటి? ఆన్సర్ సంరక్షకుల ధృవీకరణ అయితే తీసుకోవాల్సి ఉందండి. విద్యార్థి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనప్పుడు ప్రవేశాన్ని తిరస్కరించరాదు. అప్పుడు ఉపాధ్యాయుడు చేయవలసింది సంరక్షకుల నుండి ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 74వదండి. విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? మరి ఎప్పుడైనా నేను అడ్మిషన్ అయితే కోరుకోవచ్చు అని ఏ సెక్షన్లో తెలియజేస్తుందండి విద్యార్థికి? ఆన్సర్ ఆప్షన్ 3
15వ సెక్షన్ 15వ సెక్షన్ అనుసరించి విద్యార్థి విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశాన్ని పొందగలుగుతాడండి. 75ది ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ కాలంలో విద్యార్థికి ప్రవేశం కల్పిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే అండి. విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే విద్యార్థికి ప్రవేశం కల్పించాలండి. 76ది ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు పాఠశాల నుండి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఏది? విద్యార్థి యొక్క పేరు పాఠశాల ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు పాఠశాల నుండి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 16వ సెక్షన్ 16వ సెక్షన్. 77దండి విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం నేరం. అంటే డిటెన్షన్ మెథడ్ అనేది చాలా నేరము. ఒక విద్యార్థిని మరలా అదే తరగతిలో కొనసాగించడం అనేది నేరం అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 16వ సెక్షన్ అండి. 16వ సెక్షన్. 78దండి విద్యా హక్కు చట్టం రావడంతోనే భారత విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారమైంది. ఆన్సర్ ఆప్షన్ 4 వృధా నిలుపుదల. డిటెన్షన్ మెథడ్ ని ముందుగానే అరికట్టిందండి. ఇది విద్యా హక్కు చట్టం రావడంతోనే డిటెన్షన్ మెథడ్ ని అంటే వృధా నిలుపుదలని అరికట్టిందండి. 79దండి ఒక విద్యార్థి విద్యా సంవత్సరంలో 30 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరైన ఒక ఉపాధ్యాయునిగా నువ్వు ఏమి చేయగలవు? ఆన్సర్ ఆప్షన్ 4 పేరు తొలగించకుండా అదే తరగతిలో కొనసాగించదను. 81 విద్యార్థులను మానసికంగా వేధించడం మరియు శారీరకంగా శిక్షించడం నేరం అని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 17వ సెక్షన్ అండి. ఇక్కడ విద్యార్థులను మానసికంగా వేధించడము శారీరకంగా శిక్షించడము నేరము అని చెప్పే సెక్షన్ 17వ సెక్షన్. దీన్ని అనుసరించే విద్యార్థులను కొట్టడము అంటే బెత్తంతో కొట్టడం అనేది నేరము అని విద్యా హక్కు చట్టంలో 17వ సెక్షన్లో ఉండడం వల్ల విద్యార్థులు యొక్క మాట తీరు నడవడికలు అన్నీ కూడా మారిపోతున్నాయండి. అసలు ఉపాధ్యాయుడు అనేవాడు శిక్షించడమే నేరం అయితే మరి ఆ విద్యార్థికి ఏ విధంగా పాఠాలు అవగతం అవుతాయి? వాడు చేసుకునే హెయిర్ కటింగ్ ఎలా ఉంటుందో తెలుసండి పాఠశాలకు వచ్చేటప్పుడు. కానీ వాడిని వేలెత్తి చూపి ఏమి అనే స్థితిలో ఉపాధ్యాయుడు లేడండి. దానికి కారణం 17వ సెక్షన్ అండి. అంటే విద్యా వ్యవస్థలో లోపాలు చెప్పడం లేదు, ఇక్కడ మీకు ఏ సెక్షన్ గుర్తుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి. 81దండి గుర్తింపు లేకుండా ఏ బడిని నడపరాదని తెలిపే సెక్షన్ ఇది? ఆన్సర్ ఆప్షన్ 2 18వ సెక్షన్ అండి. రికగ్నైజేషన్ ఉండాలి కదండి, రికగ్నైజేషన్ లేకుండా నడపకూడదు అని చెప్పేది ఈ సెక్షన్ అండి, 18వ సెక్షన్. మరి గుర్తింపు లేకుండా బడిని నడిపితే ఎంత జరిమానా విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 1,00,000 రూపాయలు అండి. 1,00,000 అండి. 1,00,000 జరిమానా అయితే విధిస్తారండి. 83వదండి జరిమానా చెల్లించి గుర్తింపు లేకుండా బడిని నడిపితే రెండవసారి ఎంత జరిమానా విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రోజుకు 10,000. రోజుకు 10,000 చొప్పున జరిమానా అయితే విధిస్తారండి. 84వది విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి అని ఏ సెక్షన్ సూచించింది? ఆన్సర్ ఆప్షన్ 2 19వ సెక్షన్ అండి. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, సరిపడినన్ని తరగతి గదులు ఉండాలి, విద్యా ప్రమాణాలు కలిగినటువంటి టీచర్స్ ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి. ఇలాంటి అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి అని 19వ సెక్షన్ అయితే సూచిస్తుందండి. 85వది బడి ప్రమాణాలను సవరించే అధికారం కేంద్రానికి కలదని సూచించే సెక్షన్ ఏది? అంటే కొద్ది ఫ్లెక్సిబిలిటీ అనేది కేంద్రానికి ఉంది. అది ఏ సెక్షన్ ద్వారా అంటే ఆన్సర్ ఆప్షన్ 3 20వ సెక్షన్ ద్వారా వాటిని సవరించే అధికారం కేంద్రానికి కలదండి. 86వది పాఠశాలలో బడి యాజమాన్య సంఘముని
అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించే సెక్షన్, అంటే ఎస్ఎంసీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పే సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 3 21వ సెక్షన్. 21వ సెక్షన్ ఎస్ఎంసి ఏర్పాటు. 87వదండి, క్రింది వానిలో ఏ పాఠశాల బడి యాజమాన్య సంఘమును ఏర్పాటు చేసుకోదు? క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రైవేటు పాఠశాల అండి. ప్రైవేటు పాఠశాలలో ఎస్ఎంసి మీటింగ్స్ అనేవి జరగవు. అది జనరల్ మీటింగ్లు అయితే ఉండొచ్చు, కానీ ఇక్కడ సంఘాన్ని అయితే ఏర్పాటు చేసుకోదండి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లాంటి స్కూళ్ళు, స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు అయితే ఎస్ఎంసిని ఏర్పాటు చేసుకుంటాయి, కానీ ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసుకోవు. 88వదండి, బడి యాజమాన్య సంఘం పదవీ కాలం ఎంత? ఎస్ఎంసి యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 89వది, బడి యాజమాన్య సంఘంలో ఎంత శాతం సంరక్షకులు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 75% సంరక్షకులు ఉండాలి. 90వదండి, బడి యాజమాన్య సంఘంలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలి? ఇక్కడ ఎస్ఎంసి మీటింగుల్లో కూడా మరి ఆప్షన్ 3 50% రిజర్వేషన్లు అయితే ఉండాలండి. 91వది, బడి యాజమాన్య సంఘం విధులను, ఆ విధులను సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 22వ సెక్షన్ అండి. 22వ సెక్షన్. ఈ సెక్షన్లు అన్నింటి గురించి కూడా ఒక షార్ట్ కట్ గా ఒక వీడియోని అయితే మీకోసం తయారు చేస్తానండి. చాలా షార్ట్ కట్ గా ఉంటూ చాలా గుర్తుండడానికి చాలా యూస్ఫుల్ వీడియోగా తయారు చేస్తానండి. మిత్రులు ఆల్రెడీ సార్ ఇన్ని సెక్షన్లు ఉన్నాయి గుర్తుంచుకోలేకపోతున్నాం, ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని ఒక కామెంట్ చేశారండి ఒక మిత్రుడు. అందుగురించి తప్పనిసరిగా అయితే చేస్తానండి. 92వదండి, ఈ క్రింది వానిలో బడి యాజమాన్య సంఘం విధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక రూపకల్పన. విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది ఎస్సీఆర్టీ చూసుకుంటుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు. ఎస్ఎంసి యొక్క విధి కాదండి. 93వదండి, అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 23వ సెక్షన్ అండి. 23వ సెక్షన్. 94వది, ఉపాధ్యాయ అర్హతలను ఈ క్రింది వారిలో ఎవరు నిర్ధారిస్తారు? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సిటిఈ. ఎన్సిటిఈ ఉపాధ్యాయుల యొక్క అర్హతలను ఎన్సిటిఈ నిర్ధారిస్తుందండి. 95వది, విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటి వరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చును? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే ప్రైవేట్ స్కూల్ కి అవకాశం ఉందండి. విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటి వరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు? ఇది ప్రైవేటు పాఠశాలకు వరమండిది. ఆన్సర్ ఆప్షన్ 3 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు అర్హతలు లేని వారిని కూడా ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు. దీని ప్రకారము ప్రైవేటు పాఠశాలలో ఆ విధంగా కూడా అర్హతలు లేని వాళ్ళని, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని ఈ విధంగా ఉపాధ్యాయులుగా కొనసాగిస్తుందండి. 96వది, ఉపాధ్యాయుని విధులను సూచించే విద్యా హక్కు సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 24వదండి. ఉపాధ్యాయులు అయినటువంటి వారి యొక్క విధులను సూచించే విద్యా హక్కు సెక్షన్ 24వది. మరి 97వ పెట్టండి, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక రూపకల్పన. విద్యా ప్రణాళిక రూపకల్పన. 98వదండి, చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, విద్యా హక్కు చట్టం అంటే ఇక్కడ అంటే చట్టం అంటే అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత కాలంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 6 నెలల లోపల. 6 నెలల లోపల టీచర్ స్టూడెంట్ రేషియోని రేషనలైజ్ చేయాలండి. 99వది, విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న మాదిరిగా
ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి క్రమబద్ధీకరించాలని పేర్కొనే సెక్షన్ ఏది? ఇక్కడ 6 నెలలు అయితే ఏ సెక్షన్ బట్టి అది చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 25వ సెక్షన్ అండి. 25వ సెక్షన్. 100వ బిట్టండి. విద్యా హక్కు చట్టం అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు? అంటే క్లియర్ వేకెంట్లు ఎన్ని మించి ఉండకూడదు, అంటే మొత్తం ఎన్ని మ్యాక్సిమం ఫిల్ చేయాలని చెప్పడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 10% మాత్రమే ఖాళీలు అయితే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి అని విద్యా హక్కు చట్టం చెప్పడం జరిగిందండి. మరి 101ది ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదని సూచించే విద్యా హక్కు సెక్షన్ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 1 26వ సెక్షన్ అండి, 26. 102వ బిట్టు ఉపాధ్యాయులను విద్యాతర పనులకు పంపరాదు అని తెలిపే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 27 అండి. మరి ఈ 27వ సెక్షన్ ప్రస్తుతము తొంగలో తొక్కేశారండి. మరి ఒక ఉపాధ్యాయుడు అన్నవాడు ఒక పాఠం తప్ప మిగతా అన్ని చేయాలండి. వెళ్ళిన వెంటనే బాత్రూమ్ ఫోటోలు తీయాలి, గుడ్లు ఎన్ని వచ్చాయి, చిక్కీలు ఎన్ని వచ్చాయి, MDM ఫోటోలు తీయాలి, విద్యార్థులు ఆన్లైన్ అటెండెన్స్, ఆఫ్లైన్ అటెండెన్స్, మధ్యలో రాగిజావకు పంపించాలి, మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి. ఈ విధంగా విద్యాతర పనులతో సతమతం అయిపోతున్నాడండి ఈ సింగిల్ టీచర్, డబుల్ టీచర్ టీచర్స్. అందులోనూ నాడు నేడు రకరకాలైనటువంటి విద్యా ప్రయోగాలతో భాగంగా అనేకం ఆఫీస్ నుంచి, MRC నుంచి, MUOల నుంచి రోజుకు ఒక ఫామ్ విద్యా కానుకలు పంచడము, ఏదో ఒక ఫామ్ అడుగుతూనే ఉంటున్నారు. అందువల్ల ఉపాధ్యాయుల యొక్క విద్యాతర పనులే ఎక్కువైపోయాయండి. మరి అది ఉండరాదు అని చెప్పే సెక్షన్ 27వదండి, 27. మరి ఈ లోకేష్ బాబు గారు కూడా ఈ 27వ సెక్షన్ గురించే ఉపాధ్యాయులకు విద్యాతర పనులు ఉండవు అని చెప్పారండి. అంటే ముఖ్యంగా 27వ సెక్షన్ ని నేను అమలు చేస్తాను అని చెప్తున్నాడండి. ఓకేనండి. 103వదండి. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ట్యూషన్లు చెప్పడం అనేది భిన్నమైంది. ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009లో ఉన్నటువంటివి జనాభా గణన, ఎన్నిక విధులు, ప్రకృతి వైపరీత్య విధులు, ఇవి మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయులు చేసి తీరాలండి. ఇవి విద్యాతర పనులు అయినప్పటికీ కూడా ఈ 3 కూడా ఉపాధ్యాయులు చేసి తీరాలి, ఇది కాదు. నెక్స్ట్ 104. మరి ఎన్నికల విధుల నుంచే మన జగన్ బాబు గారు తప్పిద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ విద్యా హక్కు చట్టము అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క నిబద్ధత మీద మరి గత ఎలక్షన్లో కూడా ఉపాధ్యాయుల ఎన్నికల విధుల్ని నిర్వహించడం జరిగిందండి. 104. ఏ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్లు బోధన నిషేధం అని ఏ సెక్షన్ తెలుపుతుంది? అంటే ఒక టీచర్ అన్నవారు ప్రైవేట్ ట్యూషన్ నడపరాదు అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 28వదండి, 28వది. 105వ బిట్టండి. విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ అనుసరించి కేంద్రం జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 29వ సెక్షన్ అండి, 29వ సెక్షన్ అనుసరించండి. 106వదండి. జాతీయ పాఠ్య ప్రణాళికను, నేషనల్ కరికులం ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 NCERT. ఇక్కడ జాతీయ కాబట్టి నేషనల్, NCERT అండి. 107వదండి. ఈ క్రింది వానిలో జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంగ్ల భాషను దృష్టిలో ఉంచుకోరండి. 108వది. ఎలిమెంటరీ విద్య అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 30వ సెక్షన్ అండి. మరి ఎలాంటి బోర్డు ఎగ్జామ్స్లు కండక్ట్ చేయకూడదు అని చెప్పే సెక్షన్ 30వ సెక్షన్ అండి. మరి 109వదండి. విద్యా హక్కు చట్టం 2009 ఎలాంటి మూల్యాంకన విధానాన్ని సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం.
నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 సిఫార్సు చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు సిసిఈ మెథడ్లో ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్లు అయితే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. 110వ బిట్ అండి. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎలిమెంటరీ విద్య పూర్తి అయిన తర్వాత పాఠశాల విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడం. 111వది విద్యా హక్కు చట్టం 2009ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విద్యా హక్కు చట్టం 2009ని పర్యవేక్షిస్తుంది. 112వదండి. విద్యా హక్కు చట్టం 2009ని పర్యవేక్షించే బాధ్యత 2007లో ఏర్పడినటువంటి, ఇక్కడ బాగా గమనించండి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2007 అని సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 31వ సెక్షన్ అండి. 31వది. 113వదండి. విద్యా హక్కు చట్టం మీద ఏదైనా ఫిర్యాదు ఉంటే స్థానిక ప్రభుత్వానికి లిఖిత రూపంలో తెలియజేయవచ్చును అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 32వ సెక్షన్ అండి. 32వ సెక్షన్. 114వది ఏ సెక్షన్ అనుసరించి విద్యా హక్కు చట్టమును పర్యవేక్షించడానికి సలహాలు ఇవ్వడానికి జాతీయ సలహా సంఘం ఏర్పడుతుంది? ఏ సెక్షన్ అనుసరించి? ఆన్సర్ ఆప్షన్ 3 33. మిత్రులందరూ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఆ ఇంట్రెస్ట్ లో పడి దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి మిత్రులకి ఎంతో మందికి వీడియో అయితే చేరుతుందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 115వదండి. జాతీయ సలహా సంఘంలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు? ఆన్సర్ ఆప్షన్ 3 15కి మించరాదండి. 15కి మించరాదు. ఇదేంటండి? అండి జాతీయ సలహా సంఘంలో. 116వది రాష్ట్ర సలహా సంఘమును సూచించే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 34వ సెక్షన్ అండి. 34వది. 117వదండి. విద్యా హక్కు చట్టమును అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించవచ్చునని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? కేంద్రం రాష్ట్రాలను ఆదేశించాలి. దీనికి విద్యా హక్కు చట్టమును అమలు చేయాలని ఏ సెక్షన్ అనుసరించి? ఆన్సర్ ఆప్షన్ 4 35వ సెక్షన్ అండి. 35వ సెక్షన్. 118వదండి. విద్యా హక్కు చట్టమును సవరించే అధికారం ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంటుకు. 119వదండి. విద్యా హక్కు చట్టం 2009 సవరణలు మార్పులు చేయవచ్చును అని తెలిపే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 38 అండి. సవరణలు మార్పులు చేయొచ్చు అని చెప్పే సెక్షనే 38వ సెక్షన్ అండి. మరి వీడియో అయితే చివరికి వస్తామండి. లాస్ట్ 2 బిట్లు అండి. ఇంకా దయచేసి ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు చాలా టఫ్, ఇంపార్టెంట్ కూడా అండి. ఒక మార్కు ఖచ్చితంగా డిఎస్సిలో వచ్చి తీరుతుందండి. 120వ బిట్ అండి. విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర సలహా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 15. మరి 121 చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విద్యా హక్కు చట్టం అనుసరించి 15 మంది విద్యార్థుల కల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి.